నమస్కారం. నా పేరు వడ్డీ రామన్న. కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మధ్యగిరి గ్రామం మాది. మీడియా మిత్రులందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. మేము డేపురానికి చెందినవారం. మమ్మల్ని సోమవారం 23వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకి నా భార్య నా కొడుకు ఇంట్లో ఉండగా గుండె వచ్చి కండ్లకి కారం వేసి కొట్టారు. నేను తెలుగురత్న స్వామి దగ్గర ఉన్నాను. వాళ్ళతో మాట్లాడుకుంటే ఉన్నాను. ఉంటే ఏమి చరిత్ర అంటే ఏమి లేదు, సగం గురించి అరుచుకుంటున్నారు, దాన్ని ఏదో పెద్ద మధ్యలో కూర్చొని మాట్లాడదామని చెప్తున్నాను గుడికాడ అంటున్నాగా. దుండగులు వచ్చి మా అబ్బాయిని నా భార్యని విచిత్రంగా కొట్టారు. కొట్టిన తర్వాత నాకు అక్కడికే ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత మీరు పాలు వస్తున్నామని తూను పోలీస్ స్టేషన్కి కేసు పెట్టన్నారు అంటున్నాగానే నేను పోలీస్ స్టేషన్కి పోతున్నాగానే పోలీస్ స్టేషన్లోనే కంపౌండ్లోనే చాలా విచిత్రంగా కొట్టుకున్నారు. విచిత్రంగా కొట్టి పోలీసు వాళ్ళు అసలు ఏమాత్రం స్పందించలేదు. ఎవరిని కొట్టింది? దుండగులు నేనా? నన్నే పోలీసు వాళ్ళు చూస్తున్నారు కానీ ఏమాత్రం స్పందించలేదు సార్. మమ్మల్ని స్పందించలేదు. మళ్ళీ మా భార్య మా కొడుకులు అక్కడ మధ్యకేపులో లేరు. పోలీసు వాళ్ళకి పై నుంచి ఫోన్ చేస్తున్నా కూడా పోలీసు వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. కర్నూలు నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు మన మధ్యకేపు పోలీసు వాళ్ళకి. వాళ్ళు కూడా ఏమి అసలు ఏ ఒక్కని కూడా అనడం లేదు. ఇదంతా ధనంజయ యాదవ్ టీడీపీ నాయకుడు ద్వారానే జరిగింది. మమ్మల్ని ఊరి నుంచి బహిష్కరించారు. మా డేపురానికి చెందిన వాళ్ళం. మమ్మల్ని దయచేసి మీ అందరికీ మొక్కి చెప్పుకున్నాను, మమ్మల్ని ఊర్లోన చేర్చండి. మమ్మల్ని ఊరి నుంచి బహిష్కరించుకున్నారు. మీరేం మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను.